గురు పూర్ణిమ సందర్భంగా గురువులకు వందనం, నాకు సహకరించిన వాళ్ళకి వందనం చేసుకుంటున్నాను. అలాగే తండ్రి గురువుతో సమానం అంటారు. ఈ గురు పూర్ణిమ రోజున నా తండ్రిని నేను నా తండ్రి పేరుతో 25 మందికి అవార్డులు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఇది గురువందన కార్యక్రమంగా కూడా నేను భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని జూలై 23వ తారీఖు జరపాలి, కానీ ఈరోజు నాకు గురువులు కొంతమంది ఉన్నారు, వారికి సత్కరించుకునే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆయనతో అసోసియేట్ అభిమానంగా ఆయనతో పనిచేసిన వారు మీరందరినీ కూడా ఈరోజు సత్కరించుకునే అవకాశాన్ని నేను అభ్యర్థించడం జరిగింది. నా అభ్యర్థులను పురస్కరించుకొని అంగీకరించిన పురస్కార గ్రహీతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 1949 నుంచి రంగాల్లో అన్ని ప్రక్రియల్లో ఆయన అన్ని వేసిన చేయగా గొప్ప నాటక ప్రయుక్తిగా ఆయన వెలుగొందాడు. ఈరోజు ఆయన స్మారకోపన్యాసాన్ని సుఖమంచి కోటేశ్వరరావు ఏర్పరుచుకుంది. ఆ స్మారకోపన్యాసం అనంతరం వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వారు మార్గమధ్యంలో ఉన్నారు, అంశం వల్ల వస్తున్నందుకు మీరు ప్రారంభించిన నాటకంతో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కందిరాయాన్ని 25వ వర్గాన్ని పురస్కరించుకొని 25 మందికి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ 25 మంది ఈరోజు ఇక్కడ పురస్కారాలు మేము ప్రదానం చేస్తాం. వారి కార్యక్రమాన్ని ప్రారంభించండి, నేను గుంటూరు కార్యక్రమంలో ఉన్నాను, విచ్చేస్తాను అని ప్రకటించడంతో సహకరిస్తున్నటువంటి రమాదేవి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. జ్యోతి లోపల జరిగా తెలుగు రాజధాని ఆంధ్రప్రదేశ్కి ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి చెందినటువంటి విజయవాడ నగరంలో కపిలేశ్వరంలో జన్మించినటువంటి పెంగిరాల కృష్ణ నంది అవార్డుల గ్రహీత సుఖమంచి చేస్తున్నారు. అలాగే మాకు అన్నింటిలో జాగ్రత్త కోటేశ్వర గారు సార్ పడుకోండి సార్. అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించుకోవాల్సినటువంటి సోదరులు పెండిగా చక్రవర్తి గారు, పురకాల మిత్రులు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కెట్ట వెంకటేశ్వర గారు, సోదరి మన రమాదేవి గారు, నేను మొట్టమొదట నాటకాలు, నాటకులు, పద్యాలు, త్రిపుట తాళం,
మర్రి విత్తనం రాధకు నీవేల ప్రాణం, అమ్మ హెచ్చరిక, ఆకాశంలో సగం, సురక్ష, మాతృత్వం లాంటి ఎన్నో నాటకాలు ప్రదర్శింపజేసి నాటక సినీ రచనలు చేసి దర్శకత్వం వచ్చి నిర్మాణం చేపట్టి నంది పురస్కారాలు చాలా తీసుకున్నారు కనుక లెక్కలేని. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా జగన్నాథ కృష్ణ ప్రసాద్ గారి స్మారక రంగస్థల పురస్కారం అందరూ కరతాల ధ్వనులతో వారిని దంపతుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సుకుమారి కోటేశ్వర గారు ఈ అవార్డు స్వీకరించి ప్రసంగిస్తారు. పెట్టుకుంటారని చెప్పి గత 3 నెలలుగా వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాటకంలో ఈ పుస్తకాన్ని పెద్దలు ఒంటే సోమనాథేశ్వరరావు గారు, చలపాటి ప్రకాష్ గారు, సుకుమారి కోటేశ్వర గారు, పెద్దలు నారాయణరావు గారు, చింతా వెంకటేశ్వర గారు అందరూ కూడా ఒకే కార్యక్రమంలో ఇది పెట్టుకుంటాం జరగదు. కానీ ఈసారి అనుకోకుండా అన్ని అయినప్పటికీ ఒక్కసారి అట్లా ఆవిష్కరణ పెట్టుకుంటానని ఒంటే సోమనాథేశ్వరరావు గారు, పెద్దలు అందరూ కూడా పట్టుకుని ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు. చింతా వెంకటేశ్వర గారు, చలపాటి ప్రకాష్ గారు, మేడం గారు, రమేష్ బాబు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమం మీ అందరికీ ఒక అప్పీల్ చేస్తుంది. ఈ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మరి ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేశారు. అవన్నీ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దాసరి ఆళ్వార్ స్వామి గారు కార్మికులకి వాళ్ళు యజమాన్యానికి వచ్చినప్పుడు సమన్వయం చేస్తూ వ్యాసాలు రాశారు. నిలబడే వ్యక్తి ఇలాంటి వారు సత్కరించడం మన గర్వకారణం. బైర వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సంస్థ బోయ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వారి సత్కారం గొప్పగా భావిస్తున్నాం. అంటే ప్రచురించిన గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి రాస్తే ఆయన పెళ్ళినప్పుడు వస్తున్నాయి. ఆయన తరఫున మేమంతా ఉన్నవారి మీద కరతాల దొరకడం వారికి అభినందన త్వరగా వెళ్తుందో జర్నలిస్ట్ అంతా మీతో ఉన్నారు. స్వామ్యవాదులు, ప్రజాతంత్ర శక్తి మీద ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. మీ తరఫున మేమంతా ఉన్నామని మీకు హామీ ఇస్తూ ఈ సత్కారాన్ని మీరు అందజేస్తున్నాం.
ఒకసారి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బయట వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులు సత్కరించే కుటుంబ సభ్యులందరినీ కూడా సత్కరించడం అనేది గొప్ప విషయం. మరి తమ్ముడిని సత్కరించడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. అలాగే తంగిరాల గారికి వైద్యం చేస్తూ 1999 అలాగే నాన్నగారికి మా గ్రామంలో వైద్యం చేసినటువంటి మరొక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఎంత ఇచ్చినా ఎంత తీసుకున్నా డబ్బుల గురించి కాకుండా మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ఆరోగ్యం మా సౌభాగ్యం అంటూ ఒక రంగస్థల కళాకారుని అభిమానిస్తూ ప్రేమిస్తూ ఆర్థికంగా సహకరించినట్టు పెద్దలు కోరుతున్నాం. సభకు ఇచ్చేట్టు మా సభకు శోభ. ఫిలిం డైరెక్టర్, రచయిత, ఎంతో మంది రంగస్థల కళాకారులతో సినిమాలో అవకాశం ఇచ్చిన వ్యక్తి డిఎస్ బోస్ గారు. బోస్ గారిని సత్కరిస్తున్నాం, మమ్మల్ని మేము సత్కరించుకుంటూ భావిస్తున్నాం. నటిస్తూ 2 నిమిషాలు ఆయన సినిమాలో ఇచ్చిన టైమింగ్ 2 నిమిషాలు. ఆచార్య దేవా వేయబట్టివి జాతి నెపంపున చూపు సుతులకిందు నిలువ అర్హత లేనందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్రవ పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయేందువా. మీ తండ్రి భరద్వాజుని జనన పెట్టింది అతి జగుత్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా. మీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన శాంతనుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జయించలేదా. ఇది ఏ కులము? మాతో చెప్పించవేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదేశ్వర్యకు ఓమశీ పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కంటే అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపుడు చేయన మచ్చగని ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు పితవారైన మా పితామహ్యంతో మా తండ్రిని, పిన పితామహ్యం బాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడు అని విషయ కీర్తి పొడుతున్న విదుర దేవుని కథ లేదా. సందర్భావసరాలను బట్టి క్షత్రవీయ ప్రాధాన్యములతో సంకరమైన మా కుడి వంశము ఏనాడు కాగా ఈనాడు కులము అని వ్యర్థవాదం ఎందుకు. అయినప్పటికీ ఒక్కసారి అక్కడ ఆవేశం పెట్టుకుంటానని కోటేశ్వరరావు ధన్యవాదాలు. మహాకవి కొండవీటి వెంకటకవి చాలా ఆర్తితో బాధతో రాసినటువంటి డైలాగ్స్ నాకు వినిపించిన కోటేశ్వరరావు అయితే అంతర్జాతీయ అంశాలు ఇరాక్ సమస్యల గురించి అక్కడి నుంచి ఇంకా ఇస్తున్నాడు.
ఉన్నటువంటి వ్యక్తి, కమిటెడ్ కార్యకర్త శాంతారాం గారు. శాంతారాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇటీవల నాని కూడా రాశారు, ఇద్దరే కవితా సంపదను తీసుకొచ్చారు. గరికపాటి రాజారావు గారి జీవితాన్ని పుస్తకంలో అంగీకరణ తీసుకొచ్చారు. మరి అలాంటి శాంతారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నవ తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు రోజు సాయంకాలం టీవీలలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుండేవాళ్ళం. కాబట్టి అంతర్జాతీయ అవగాహన ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కె శాంతారాం గారు. రాజారావు గారికి వారసులు శాంతారాం గారు. వాళ్ళని ఈ సందర్భంగా పెంగళూరు కృష్ణప్రసాద్ గారితో సుఖమన్ కోటేశ్వరరావు ఎంత అనుబంధం ఉందో అంత అనుబంధం కూడా వీరికి ఉంది. మరి నాగిరి గోపాలకృష్ణ గారిని ఈరోజు పెంగళూరు కృష్ణప్రసాద్ స్మారక రంగస్థల పురస్కారంతో మేము సగౌరవంగా సవినయంగా వారిని సత్కరిస్తున్నాం. ఏ గోపాలకృష్ణ గారు వేరేట్లా రాసి ఉద్యోగ ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. అలాగే సిటీ కేబుల్ కూడా వారు నిర్వహిస్తున్నారు. వారికి మాకు రన్నింగ్ ఉంటుంది సార్. మాది రన్నింగ్ ఉంటుంది, మీరు తీయడం కుదరదు. మీరు మాట్లాడారు రంగస్థల నటి ప్రయుక్త అనువాదకురాలు వివిధ ఆమె విజయవాడ ఉన్న ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పండిరాల మెమోరియల్ ట్రస్ట్ 25 సంవత్సరాలుగా చేస్తున్న సందర్భంగా మరి అందరి సహకారాన్ని మేము తీసుకుంటాం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులకి మరి మా కార్యక్రమం నిర్ణయించింది ఈరోజు 90వ కవిత జయంతి, అలాగే 30వ ధన్యవాదాలు. అలాగే నా మూడవ చెల్లెలు దంజాల శ్రీగంగ గారు. అలాగే నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారి పేరు తన కుమారుడికి పెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి మా మూడవ చెల్లెలు. సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన కళాకారులకు, సాహిత్యవేత్తలకు ఒక విజ్ఞప్తి. ఈరోజు చిరు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా టిఫిన్ స్వీకరించి వెళ్ళవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మ
అలాగే రంగిరాల సుచార్య అనే గ్రంథాన్ని ప్రకాష్ గారు వెనక్కి చూడండి. ఓకే రాజు గారు ఓకే ఇది కేవలం చర్చ గురించి సంబంధించినటువంటి సార్ సార్ ఎదరగరండి. ఎదురుగండి. కుమార్ గారు. తంగిరాల కృష్ణప్రసాద్ గారు తెలుగు నాటక రంగంలో 1949 నుంచి 1999 దాకా తన నాటక రంగంలో జానపద సాంఘిక పౌరాణిక నాటకాలని సురభి వారికి ధీటుగా ఆయన ప్రదర్శించి రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, ప్రయుక్తగా అఖండ ఖ్యాతిని ఆయన ఆర్జించారు. రంగస్థల నాటకం కానీ, కురుక్షేత్ర నాటకం కానీ, చింతామణి నాటకం కానీ, చింతామణిలో భవానీశంకరుడు పాత్ర కానీ, గయోపాఖ్యానం కానీ, శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ పాత్రలు ఆయన ధరించి ఆ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళ నటుల పక్కన ఆయన నటించారు. ఎలాంటి నటులు అంటే పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయరాజు, కె రఘురామే లాంటి అగ్రేశ్వర నటులతో, పులిపాటి వెంకటేశ్వర్లు గారు అర్జునుడు, ఈయన కృష్ణుడు, అలా అగ్రేశ్వర నటులతో ఆయన నటించి తెలుగు నాటక రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన గతించి 25 సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఆయన గురించి ఆయన ముద్ర తెలుగు నాటక రంగంలో ఒక వెలుగుతోంది. అలాంటి రంగస్థల నట దర్శక ప్రయుక్త ఈరోజు 25వ ఆయన వర్ధంతి, అలాగే 90వ జయంతి. మా సంస్థ ఏర్పాటు చేసి 25 సంవత్సరాల సందర్భంగా ఈరోజు 25 మంది రంగస్థల కళాకారులకు, నటులకు, సాహిత్యవేత్తలకు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే సుఖమంచి కోటేశ్వరరావు గారు గొప్ప నాటకాలు రాశారు. వారికి 25వ తంగిరాల స్మారక అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని గతంలో మేము మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారికి, డాక్టర్ పోతుకు సాంబశివరావు గారికి, పద్మశ్రీ శోభానాయుడు గారికి, పద్మభూషణ్ బోయి భీమన్న గారికి, పద్మశ్రీ కొలకలూరు ఇనాక్ గారికి, గండవరం సుబ్బరామరెడ్డి గారికి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, అల్లా బక్షుకి, రావి కొండలరావు గారికి, అట్లాగే చాలా ప్రముఖులైన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేక అవార్డులుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అలాంటి వారిలో బాలాంతరపు రజనీకాంతరావు గారు, టిఆర్ అడబాల గారు, కవిపురపు కామేశ్వరరావు గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఇలాంటి వారికి కూడా ప్రత్యేక పురస్కారాల పేరుతో ఇవ్వడం జరిగింది. అలాగే భానుప్రకాష్ గారికి ప్రత్యేక అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు యొక్క ఉద్దేశం, నేను ఈ తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ స్థాపించిన సందర్భం ఏమిటంటే, ఈ రంగంలో ఈరోజు నాటకానికి ఉపయోగపడే రీతిలో ఆ స్మారకోపన్యాసం పెట్టి అది ఒక పుస్తకంగా ప్రచురిస్తే తెలుగు నాటకానికి ఏదైనా నా వంతు కృషి నేను చేసిన వాడిని అవుతాననే ఉద్దేశంతో ఉడతా భక్తిగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని కూడా త్వరలో నేను ప్రచురిస్తాను. ఈ విజయవాడలో ఆవిష్కరణ పెట్టుకుంటాను. నేను విజయవాడ వాసినే, రచయితగా, జర్నలిస్టుగా, కవిగా కొద్దిగా గొప్ప నాకు గుర్తింపు ఉంది. పాఠకుల యొక్క ఆదరాభిమానాలతో నేను సాహిత్య రంగంలో కృషి చేస్తున్నాను. నా వయసు 60 సంవత్సరాలు. ఈరోజు నా కుటుంబ సభ్యులంతా కూడా నాకు షష్ఠి పూర్తి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను సత్కరించిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్తే.